హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 21 డేస్ పాటు మన ఛానల్‌లో ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మరి ముందుగా ఈ వీడియోలో 1 వీక్ పాటు డైట్ వీడియో చార్ట్ రూపంలో అయితే చూసేద్దాం. ముందుగా మీరు చేయవలసిన పనులు, డైట్‌లో ఉన్నప్పుడు చేయకూడని పనులంటే చూసేద్దాం. కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతుంటారు. నిద్ర సరిగ్గా పోకుండా ఉండడం వల్ల కూడా పెరుగుతుంటారు వెయిటు. అలాగే ఫ్రూట్స్ మానేయడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల. అలాగే అర్ధరాత్రి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేట్ నైట్స్ ఉంటాయి కదా! లేట్ నైట్ ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల, కాఫీ, టీ, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన, మైదా, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. దాంతో పాటు రాత్రి లేట్‌గా తింటా కూడా బరువు పెరుగుతారు. ఇంకా వీటితో పాటు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకూడదు. డైట్ చేసేటప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. తగ్గడం త్వరగా జరగదు. ఇందాక మనం చెప్పుకున్న అలవాట్లన్నీ మానేయాలంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, లేట్‌గా తినడం ఇలాంటివన్నీ మానేయాలి. మనం ఫస్ట్ అలవాటుగా రాత్రి త్వరగా భోజనం చేయాలి. అంటే 6-7 లోపు భోంచేయడం నేర్చుకోవాలి. మీరు జాబ్ చేసేవాళ్ళు అంత త్వరగా అవ్వదు అనుకుంటే లైట్ ఫుడ్ తీసుకోవచ్చు. సూప్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేట్‌గా తీసుకునే మాటైతే. మీరు త్వరగా తినే మటుకు మీరు తినేది 6-7 లోపు తీసుకోవాలి. మీకు మీరే రోజువారీ నియమాలను గట్టిగా పాటించాలని నియమం పెట్టుకోవాలి. అలాగే పంచదారని పూర్తిగా మానేయాలి. పంచదార బదులు బెల్లం, ఖర్జూర, తేనె ఇలాంటివి వాడుకోవచ్చు మీరు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు. దీంతో పాటు 30 నిమిషాల పాటు వాకింగ్ లేదంటే యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలు. చిన్న చిన్న మార్పులే. మరీ హెవీగా చేయక్కర్లేదు. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఈజీగా నెలకి 3-5 కేజీల వరకు బరువు తగ్గొచ్చు. మరి ఫస్ట్ వారం హెల్తీ డైట్ ప్లాన్ అయితే చూసేద్దాం. ముందుగా మండే నుంచి సండే వరకు డీటాక్సిడింగ్ తీసుకోవడం కోసమని మండే రోజు టర్మరిక్ అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకుని పచ్చి పసుపు లేదంటే మీరు ఇంట్లో వాడే పసుపుతో అయినా వాటర్ లాగా చేసుకొని తీసుకోవాలి బాయిల్ చేసి. రెండో రోజు దాల్చిన చెక్క, జీరా వాటర్. మూడో రోజు జీరా మరియు కర్రీ లీవ్స్ వాటర్. నాలుగో రోజు దాల్చిన చెక్క, సోంపు వాటర్. ఐదో రోజు లెమన్ గ్రాస్ అండ్ టర్మరిక్ వాటర్. ఆరో రోజు చెక్క, మింట్ లీవ్స్ అంటే పుదీనా. ఇక ఏడో రోజు జీరా వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇక ఏదైనా తీసుకోవచ్చు. డీటాక్సిడింగ్‌కి మీ ఇష్టం. ఇక డీటాక్స్ డ్రింక్ వచ్చేసి అది తీసుకున్న 1 అవర్‌కి లేదంటే హాఫ్ అన్ అవర్‌కి అయితే తీసుకోవచ్చు. దానిలో మీరు డైలీ యాష్ గార్డ్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే యాష్ గార్డ్, కుకుంబర్ ఇలా మార్చి అయినా తీసుకోవచ్చు. ఇక మండే రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో సండే నైటే ఓవర్ నైట్ అంతా ఓట్స్ వేసుకొని సోక్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. దానిలో పొద్దున్నే మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నైటే మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సీడ్స్ అండ్ నట్స్. లేదంటే మార్నింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ డే ఫాక్స్‌టైల్ మిల్లెట్ దోస అంటే కొర్ర దోస, దాంతో పాటు పుదీనా, కొత్తిమీర చట్నీ. మూడో రోజు సజ్జ దోస, దాంతో పాటు యాష్ గార్డ్ చట్నీ. నాలుగో రోజు హై ప్రోటీన్ దోస, దాంతో పాటు అల్లం చట్నీ. ఐదో రోజు పోహా, అటుకులతో చేసిన ఉప్మా పులిహోర అంటారు కదా! దాన్ని తీసుకోవచ్చు. ఇక ఆరో రోజు జొన్న ఇడ్లీ, దాంతో పాటు కొబ్బరి చట్నీ. ఏడో రోజు వెజిటబుల్ ఉప్మా. లంచ్‌లో ఫస్ట్ డే బాటిల్ గార్డ్ చపాతీ అంటే సొరకాయ తురుము వేసి చపాతీ చేసుకొని దాంతో పాటు మెంతి కూర వేసి చేసుకున్న డబుల్ బీన్స్ కర్రీ. ఇక రెండో రోజు జొన్న రొట్టె, దాంతో పాటు టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ. మీరు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీ తీసుకోవచ్చు. లేదంటే మష్రూమ్ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఇక థర్డ్ డే పన్నీర్ కొరియాండర్ రైస్. పన్నీర్ మరియు కొత్తిమీర వేసి రైస్ చేసుకోవాలి. దాంతో పాటు రైతా, సలాడ్స్ కూడా తీసుకోవాలి. అంటే కీర, దాంతో పాటు క్యారెట్ తీసుకోవచ్చు, ఆనియన్ తీసుకోవచ్చు. ఇక నాలుగో రోజు క్యారెట్ చపాతీ విత్ మష్రూమ్ కర్రీ లేదంటే పన్నీర్ కర్రీ లేదా ఎగ్ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఐదవ రోజు జొన్న మరియు రాగి పిండి కలిపి రోటీ, యాష్ గార్డ్ కర్రీ, బూడిద గుమ్మడికాయ అంటారు కదా! దాంతో కర్రీ లేదంటే మీ ఇష్టం వచ్చిన ఎనీ వెజిటబుల్ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఇక ఆరో రోజు మునగాకు పప్పు, దాంతో పాటు రోటీ లేదంటే జొన్న రొట్టె లేదా చపాతీ, పుల్కా ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఇక ఏడో రోజు సండే కదా! మిక్స్డ్ వెజిటబుల్ రైస్ లేదంటే పన్నీర్ రైస్ లేదా మష్రూమ్ రైస్ లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ లేదా చికెన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక డిన్నర్‌లో మీరు ఎక్కువగా సలాడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. శనగలతో చేసినవి అలాగే నానబెట్టిన పల్లీలతో చేసినవి లేదంటే పన్నీర్ వెజిటబుల్ సలాడ్ అలాగే మష్రూమ్ సలాడ్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. లేదా పపాయ విత్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు చియా సీడ్స్ కలిపి తీసుకోవచ్చు. పన్నీర్‌ని తీసుకోవచ్చు. దాంతో పాటు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్, ఆనియన్ ఇలా వేసుకొని తీసుకోవచ్చు. లేదంటే నానబెట్టిన గుప్పెడు వేరుశెనగ గుళ్ళని
మీరు ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా అలానైనా తీసుకోవచ్చు నానబెట్టినయి. కాబూలి శనగలు కూడా తీసుకోవచ్చు చాట్‌లాగా చేసుకొని. లేదంటే పన్నీర్ సలాడ్ తీసుకోవచ్చు. ఇవేవి వద్దు మాకు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఓన్లీ సూప్స్ తీసుకోవచ్చు. అలాగే లేదు మీకు సూప్స్ సరిపోలేదు అంటే పపాయ లేదంటే మస్క్‌మిలన్ ఇలా ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మరియు లంచ్‌కి మధ్యలో ఆకలేస్తే ఎనీ సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. 4 పీఎం స్నాక్‌లో మీకు ఆకలి అనిపిస్తే చిన్న కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. లేదంటే పల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ ఇలాగైనా తీసుకోవచ్చు. మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నట్టయితే. లేదా ఏం తీసుకోకుండా డైరెక్ట్ డిన్నర్ చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలా చార్ట్ రూపంలో 1 వీక్ పాటైతే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. దాని ద్వారా మీరు నెక్స్ట్ చార్ట్ కూడా మీరే ప్రిపేర్ చేసుకొని 21 డేస్ పాటు డైట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. 3-5 కేజీస్ అయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. చార్ట్ రూపంలోనే కాకుండా వీడియోస్ రూపంలో 21 డేస్ పాటు మన ఛానెల్‌లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మరి మా మరిన్ని హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.